వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినట్టు మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. సిలువను గురించి వార్త. దేవుని బిడ్డలారా, సిలువను గురించి వార్త. సిలువ అనే ఆ కొయ్యల మీద ఒక వ్యక్తి చనిపోవటం అనేది ఏంటి గొప్ప భాగ్యం, ఏంటి గొప్ప విషయం. ఎందుకంటే ఆ దినాల్లో యేసు ప్రభులు వారిని సిలువేసినటువంటి దినాల్లో ఎవరికి నికృష్టమైనటువంటి చావు అంటే అవుట్లాస్, వైలెంట్ పీపుల్, అక్రమదారులు, సమాజానికి విరోధులు, అక్రమంగా దొంగతనాలు దోపిడీలు చేసినటువంటి వారు, ఇలాంటి క్రిమినల్స్కి మ్యాక్సిమం పనిష్మెంట్, దేశద్రోహులకు. అయితే ఈ మ్యాక్సిమం పనిష్మెంట్ అనుభవించినటువంటి ఒక వ్యక్తి చనిపోతే సిలువ మీద వేలబడుతూ ఉంటే ఏంటి గొప్ప విషయం అది ఏం గొప్ప విషయం కదా. నేను అలాగే అనుకునేవాడిని, యథార్థంగా అనుకునేవాడిని. అయితే ఇది వార్త. ఆశ్చర్యం ఏంటంటే, నంబర్ 1, యేసు ప్రభుల వారిని సిలువేసినటువంటి ముందు చాలామంది చనిపోయారు. యేసు ప్రభుల వారిని సిలువేసిన తర్వాత కూడా చాలామందిని అలాగే చంపారు. రోమా సామ్రాజ్యానికి ఉన్నటువంటి శిక్షా విధానం ఎంతకన్నా భయంకరమైనది ఇంకోటి లేదు. ఎందుకు దీనిని తరచుగా వాడేవారంటే సమాజంలో భయం ఉంటుంది. అయితే ఈ మరణాన్ని రుచి చూసినటువంటి అనేకులు గురించి మనం ఇప్పటికీ చెప్పుకోవటం లేదు. ఒక్కరిని గురించి మాత్రం 2000 సంవత్సరాలు 225 అని మీరు అంటారు, కానీ ఆయన చనిపోయింది అప్రాక్సిమేట్గా 32వ సంవత్సరం. కాబట్టి లిటిల్ లెస్ దెన్ 2000 ఇయర్స్. ఏదైనప్పటికీ 2000 సంవత్సరాలు అనుకుందాం. 2000 సంవత్సరాల నుండి ఆయన మాట, ఆయన మరణమును గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. మీరే మాట్లాడుతున్నారండి, మేము ఎప్పుడూ మాట్లాడమంటే మీరు అనొచ్చు. నిజమే, నేను కాదంటం లేదు. కానీ బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో సిలువను గురించి వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచూ ఉన్న మనకి ఇది దేవుని శక్తి. కాబట్టి సిలువను గురించి వార్త, ఆ సిలువ మీద చనిపోయినటువంటి యేసు ప్రభుల వారి గురించి వార్త. ఒకప్పుడు నేను నాశన మార్గంలో ఉన్న నాకు అది వెర్రితనంగానే ఉండేది. అందుకే చేతకాని చావు చచ్చిపోయాడినా అని నేను వ్యంగ్యంగా మాట్లాడేవాడిని. అయితే రక్షింపబడిన నేను ఇప్పుడు అది దేవుని శక్తి అని చెప్తున్నాను. ఎందుకు? 1, వాక్యంలో ఉన్న మాట. 2, నా అనుభవం ఏంటంటే, నా జీవితం అంతా చిందరవందరైపోయి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల కన్నా మంచి ఉద్యోగం చేసేవాడిని. నేను మంచి జీతం వచ్చేది. జీవితంలో ఏమేమి అనుభవించాలో అన్నీ అనుభవించడానికి నా చేతుల నిండా డబ్బులు ఉండేవి. అయితే ఆ దినాల్లో సిలువను గురించి వార్త నాకు వెర్రితనం, పిచ్చి. అదేంటి ఆయన్ని గురించి మాట్లాడతావేంటి అనుకునేవాడిని. నా భార్య పాపం బైబిల్ చదువుతుంటే పిచ్చిది, అందులో ఏముంది చదువుకోవటానికి అందరూ కూడగలుపుకొని ఒక దగ్గర కూర్చొని రాసుకున్నారు అనుకునేవాడిని. కానీ అది వాస్తవం అవ్వలే. మరి నా పరిస్థితులు బాగోలేనప్పుడు అనేక మార్గాలు వెతికి నాకు దారి దొరకలేదు. అప్పుడు ఆవిడని బట్టి, అంటే నా భార్యను బట్టి, ఆవిడ తల్లిగారిని బట్టి, ఆవిడ తల్లిగారు మంచి ప్రార్థన చేసేవారు. ఆవిడని బట్టి నేను చిన్నప్పటి నుండి చదువుకుని పెరిగినటువంటి నేపథ్యం, స్కూల్ని బట్టి ఒకసారి ఈ చేతకాని చావు చచ్చిపోయినటువంటి యేసు ప్రభుని అడిగితే ఏమన్నా చేస్తారేమో, అందరూ కొలుస్తున్నారు కదా అని నేను ప్రార్థన చేశాను. ఆయన మాట్లాడి నా జీవితాన్ని మార్చి
మాట్లాడి నన్ను క్షమించి దగ్గరికి చేర్చుకుని నా పాపమును క్షమించటమే కాదు, అది చాలా ముఖ్యమైనది, నేను ఆయన స్వరాన్ని వినటానికి అర్హత నాకు కలుగు చేసి, నేను నీ కొరకే చనిపోయాను, నీ కొరకే రక్తం కార్చానని చెప్పారు. మరి నేనేం చేయను ప్రభా అంటే, నువ్వు క్షమాపణ అడుగు, నువ్వు జీవితంలో మార్పు చూస్తావని నాతో చెప్పిన తర్వాత నేను క్షమాపణ ఎందుకు అడగాలి అని మరలా ఆయన అడిగితే, ఆయన ఎందుకు అడగాలో తేటతెల్లంగా చూపించి క్షమాపణ అడిగితే నేను జీవితం మారుస్తానన్నారు. క్షమాపణ అడిగాను, అంతే. ఆయన మరణము ఎంత శక్తి కలిగిందంటే, ఒక రాజ్యములోంచి నన్ను తీసి ఇంకొక రాజ్యంలో నాటేశాడు ఆయన. వేరులతో సహా పీకేశారు. చీకటి రాజ్యం, దెయ్యపు రాజ్యం, సాతాండ రాజ్యం, ఆ రాజ్యంలోంచి నన్ను వేరులతో సహా లాగి పెరికి నన్ను ఆయన రాజ్యంలో, ఆయన కుమారుని రాజ్యం, వెలుగు రాజ్యం, యేసుప్రభుల వారి ప్రేమ రాజ్యంలో నన్ను నాటారు. అందుకే ఇది అద్భుతం. ఒక వృక్షాన్ని, కొబ్బరి చెట్టుని తీసి మా బీచ్లో నాటగలవండి? నాటలేము, అది బ్రతకదు. మరి అదేంటండి, విశాఖపట్నం బీచ్లో చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా అంటారు. అవి నిజమైనటువంటి కొబ్బరి చెట్లు అయితే అవి చచ్చిపోతాయి. ఎందుకంటే సాల్ట్ వాటర్లో వృక్షాలు బ్రతకవు, నంబర్ 1. నంబర్ 2, వృక్షాన్ని పెరికి వృక్షాన్ని నాటితే అది బ్రతకదు. మరి ఏం వృక్షాలండి? ప్లాస్టిక్వి. అయితే దేవుని బిడ్డలారా, ఒక వృక్షం లాంటి నన్ను చీకటిలోంచి నన్ను పెరికి లాగేసి ఆయన రాజ్యంలో నాటుకున్నాడే, అది ఎలా సాధ్యమైందంటే దేవుని శక్తిని బట్టి సాధ్యమైంది. అందుకే రక్షింపబడుచూ ఉన్న మనకి అది దేవుని శక్తి. ఇప్పుడు ఇప్పుడు రక్షింపబడ్డాం కదా, మరి రక్షింపబడుచూ ఉన్న మనకు దేవుని శక్తి అంటే, రక్షింపబడుతూ మనము ఎక్కడికి వెళ్తామంటే ఆయన రాజ్యం, ఆయన రాజుగా దిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం ఆయన రాజ్యంలో పరిపాలకులుగా ఉంటాం. అప్పటి వరకు ఈ వార్తలో ఉన్న శక్తి మనల్ని నడిపిస్తుంది. అది దాని అర్థం. ఎంత గొప్ప భాగ్యం కదా. మీరు కూడా నాటబడాలని ఉందా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ నూతనమైన రాజ్యంలో, దేవుని రాజ్యంలో నాటబడదాం. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ చీకటి రాజ్యం నుండి మమ్మల్ని పెరికివేసి నూతనమైన నీ రాజ్యములో, దేవుని రాజ్యంలో, వెలుగు రాజ్యంలో మమ్మల్ని నాటినందుకు వందనాలు నాయన. మేము ఎదగటానికి, ఒకవేళ ఇంత జీవితాలు, నాలాంటి వాడు 70 సంవత్సరాలు ఇప్పుడు పెరికివేసి నూతనంగా నన్ను ఏ రాజ్యంలో నాటినా నేను బ్రతకలేను. కనుక నువ్వు ఒక్కడవే బ్రతికించగలిగిన దేవుడివి. నీరు పోసి నాకు సారం పెట్టి, నాకు నాయన శాప్ ఇచ్చి నన్ను బ్రతికించి అనేకులకు సాక్షార్థమే కాదు ప్రభా, నీ మహిమ కొరకు, నీ మహిమ కొరకు నా ద్వారా నువ్వు కార్యాలు చేసుకుని నన్ను బలపరిచి, నన్ను తృప్తిపరిచి ప్రభా, నా జీవితాన్ని తద్వారా మార్చడానికి ఇష్టపడుతున్నావు. కనుక నీకు వందనాలు. చూస్తున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి, వింటున్నటువంటి నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని, ఆ శక్తి ఏంటో వారి రుచి చూడటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.